హరహర మహాదేవ. జీవితంలో తన ఉనికిని తాను చెప్పుకోలేకపోవడం అనేదే పెద్ద శాపం. ఉనికిని చెప్పుకోలేకపోవడం అంటే తను ఏ పని చేస్తున్నాడన్న దాని గురించి మాట్లాడడం లేదు. చివరికి తానెవరు, తాను పురుషుడా స్త్రీనా అనే విషయాన్ని కూడా చెప్పుకోలేకపోవడం చాలా చాలా బాధాకరం కదండి. అలాంటి కష్టం ఎవరికి వస్తుంది? నపుంసకుడిగా జన్మించిన వాడికి వస్తుంది. ఈరోజు వాళ్ళ గురించే నేను మాట్లాడబోతున్నాను. నాకేం పని వాళ్ళ గురించి మాట్లాడడానికి అని అనుకోవచ్చు. ప్రతి మనిషి ఒక మాట మాట్లాడుతున్నాడంటే దానికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. పుట్టిన ప్రతి ప్రాణికి భగవంతుడిని తలుచుకునే అవకాశం ఉంది కనుక వాళ్ళు కూడా భగవంతుడి సేవ చేయొచ్చు అని చెప్పడం కోసం సామాజికంగా వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనే అంశం చెప్పడం కోసమే నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఇవి మాట్లాడే ముందు ప్రాచీన కాలంలో మన సంప్రదాయం ఎలా ఉండేది కూడా మనం కొంత తెలుసుకోవలసి ఉన్నది. పూర్వకాలంలో మహారాజుల యొక్క అంతఃపురంలో ఉండే స్త్రీల దగ్గర ఈ కంచుకిలని ఉంచేవారు. కంచుకి అనుకుంటే బాగుంటుంది. అస్తమాను నపుంసకుడు అనే మాట ఎందుకు, లేదా బృహన్నలలు అనే పేరుతో నేను మాట్లాడడం జరుగుతోంది. దీన్ని అన్యథా భావించకండి. అంతఃపురాల్లో స్త్రీల దగ్గర వీళ్ళని ఉంచడం వల్ల రాజులకు కూడా కాస్త నిర్భీతి అనేది ఉండేది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎవరైనా విషయాలు తెలిసేవి. మొఘలులు ఎక్కువగా వీళ్ళ ద్వారా గూఢచర్యం చేయడం, అంతఃపురాల్లో కాపలా పెట్టడం అనేది చక్కగా తెలిసినటువంటి విషయమే. మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు. వాటిల్లో కూడా మనకి ఇవి తెలుస్తాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు. వాటిల్లో కూడా ఈ విషయాలు ఉన్నాయి. పైగా వీళ్ళని గూఢచర్య వ్యవస్థకు చాలా చక్కగా ఉపయోగించుకునేవాళ్ళు. అలాగే దేవాలయాలలో నాట్యం మొదలైనవి చేయడానికి వీళ్ళని పెడితే చాలా బాగుంటుంది. ఇది ఒకనాటి సంప్రదాయం. కాలంలో ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం చూసాం. ఈనాడు వీళ్ళని ఎలా ఉపయోగించుకోవచ్చు? మన ముందున్నటువంటి ప్రశ్న ఇది. న్యాయ వ్యవస్థలో గూఢచర్య వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా, దానిలో వీళ్ళని ఉపయోగించుకోవచ్చు. నాకు ఇంకో చిత్రమైన విషయం ఏమిటి అంటే, కుల ప్రాతిపదికన మనం ఎలాగైతే అంటే లేదా వెనకబడిన వాళ్ళ కోసం మనం ఎలాగైతే రిజర్వేషన్ అనేది కల్పన చేశామో వీళ్ళ కోసం కూడా చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళే కదా అసలైనటువంటి బాధితులు ఈ కాలంలో. వీళ్ళకు కూడా ఇది అందితే బాగుంటుంది. ఇప్పటికే ఉన్నదేమో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నట్లయితే సంతోషం. బాగా చదువుకుని వీళ్ళ లోపాన్ని అధిగమించేలాగా గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా పురోగతి చెందవచ్చు? ఆధ్యాత్మికంగా నిజానికి వీళ్ళలో కూడా కొంతమంది భక్తులు ఉంటారు. ఎక్కువగా కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉంటారు, కృష్ణ భక్తిని చేస్తూ ఉంటారు. అలాగా ముఖ్యంగా అన్నాను తప్ప కృష్ణుడి మాత్రమే నా ఉద్దేశం కాదు, అలా భావించవద్దు. అలాగా వీళ్ళు కూడా భక్తి తత్పరులై పరమేశ్వరుడికి చక్కగా పూజాదులు చేసుకోవచ్చు. దానివల్ల వీళ్ళకి తర్వాత జన్మలు శుభప్రదంగా పరిణమిస్తాయి. ఎప్పుడో చేసిన పాపం వల్ల ఈనాడు అనుభవిస్తూ ఉన్నప్పటికీ దీన్నంతా తొలగించే వాడు మనుషులు ఎన్నడూ కాదు కదా. మనుషులు కాసింత సహాయం చేయగలరు కానీ మన గతిని నిజంగా బాగు చేయగలిగేవాడు పరమేశ్వరుడే. అయ్యో మాకు ఈ లోపం ఉన్నదే, మేమేం చెయ్యాలి అని బాధపడుతూ ఉండకుండా చక్కగా ఒక దేవాలయాల్లో చేరడము, లేదా కింద సేవ చేస్తూ ఉండడము, దేవాలయాల్లో ఉంటూ పుష్పాలు అందివ్వడం, లేకపోతే పరిచర్య చేస్తూ ఉండడం, ఇవన్నీ చేయడానికి యోగ్యత ఉన్నది కదా. ఇవన్నీ చేస్తూ ఉండడం చేత వీళ్ళకి సద్గతి కలుగుతుంది, ఒక గొప్ప గౌరవం కలుగుతుంది. ఇలా బ్రతకడం వల్ల ఎంతో ఆనందాన్ని ముందు అనుభవిస్తారు. ఎందుకంటే ఇంటి నుండి గెంటి వేస్తారు ముందు. ఇటీవల ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. కనీసం కొంతమందిలో మానవత్వం ఉంది కదా అని. ఒక బృహన్నల అలా వెళుతూ ఉంటే తన తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి, నీవు ఏ లోపాన్ని పొందినా సరే నువ్వు నా కొడుకువే కదా అని చెప్పి, అంటే నా బిడ్డవే కదా అని ఆయన తన ఇంటికి తీసుకువెళ్ళాట. అది చాలా మంచిది అనిపించింది. తల్లిదండ్రులు లోపం ఉన్నంతనే బిడ్డల్ని వదిలేయడం ఎంతవరకు సమంజసం అంటారండి? కొంచెం అది కూడా ఆలోచించాలి కదా. వృద్ధాశ్రమాలలో కొడుకులు చేరుస్తున్నారని అంటున్నారు కదా. ఒక లోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు అలా విడిచిపెట్టవచ్చా రోడ్ల మీదకి? వాళ్ళు ఎంత వివక్షకు గురవుతున్నారు. అదే ఇంట్లో ఉండి ఏదైనా వృత్తిని చేయించాలని అనుకోవచ్చు కదా. ఇందులో లొసుగులు నాకు తెలియవు, కానీ మానవీయ కోణం నుంచి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఇందులో తప్పేదన్నా ఉంటే మీరే సరిదిద్దుతారు గాక. నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సరే, అందరి చేత వదిలివేయబడినా కూడా భగవంతుడు ఎప్పుడు బిడ్డల్ని రక్షిస్తూ ఉంటాడు కనుక ఆ విశ్వమయుడైన తండ్రికి ఆయనకి సేవ చేసుకుంటూ వీళ్ళు గనక గడపగలిగితే వీళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. ఆ విధంగా గవర్నమెంట్లు వీళ్ళకి సహాయాలు చేస్తే కూడా బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే రిక్రూట్మెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఈ ప్రాతిపదికన, వీళ్ళకి ఈ ప్రాతిపదికన అంటూ చాలా జరుగుతూ ఉంటాయి. ఎన్నో పథకాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఇవన్నీ అందితే
వీళ్ళ సేవలు సమాజానికి అందుతాయి, తద్వారా వాళ్ళు బాగుంటారు. ఈ కారణం చేతనే నేను ఈ విషయాన్ని చెప్పడానికి సాహసిస్తున్నాను. మరీ ఎక్కువగా దీని గురించి మాట్లాడినా బాగోదు, కానీ ఇది సమాజానికి చాలా ఉపయోగపడే విషయం కనుక ప్రస్తావించాను. రేపు ఒక చమత్కార భరితమైన విషయాన్ని తెలుసుకుందాం. ఈనాటికి ఇక్కడికి స్వస్తి పలుకుతున్నాను. నమస్కారం.